సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ. మీరు ఎప్పుడైనా అనుకున్నారా పిఎం రిలేటివ్స్ ఎక్కడ చదువుకొని ఉంటారు, పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదువుకొని ఉంటారు అనుకున్నారు కదా? ఎస్, ఆ పెద్ద యూనివర్సిటీయే సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ. 1942లో ఈ యూనివర్సిటీ ఒక చిన్న స్కూల్గా స్థాపించారు. బ్రిటిషర్స్ మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి వ్యతిరేకంగా ఒక స్కూల్ స్థాపిస్తావా అని సంకల్ చంద్ పటేల్ గారు ఫ్రీడమ్ ఫైటర్ అనమాట. ఆయన మీద ఎన్నో దాడులు జరిగాయి, బట్ స్టిల్ ఆయన నిలదొక్కుని ఈ యూనివర్సిటీని చిన్నపాటి బడిగా స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక 100 ఎకరాల యూనివర్సిటీగా మార్చారనమాట. ఎప్పుడు చారిటీకే ప్రథమ పీఠం అనమాట. ఇక్కడ వారిది మనవడు నడిపిస్తున్నారు. ఇది చాలా గిన్నిస్ రికార్డ్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఒక్కటే రోజులో ఇక్కడ ఉన్న డెంటల్ స్టూడెంట్స్ 15,000కు పైగా డెంటల్ పేషెంట్స్ని ట్రీట్ చేశారు. కోర్సెస్ కానీ ఇక్కడ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ పిల్లల్ని ఖచ్చితమైన మార్గంలో ముందుకు నడిపిస్తుంది అనమాట. స్టార్టప్ ఆలోచనలు ఏమైనా ఉన్నా స్టూడెంట్స్కి 10 లక్షల నుండి 2 కోట్ల వరకు వీళ్ళు ప్రోత్సాహం అందించడానికి రెడీగా ఉన్నారు, ఆల్రెడీ చేస్తూ ఉన్నారు. ఇయర్లీ ఎంతమంది స్టూడెంట్స్ పాస్ అవుట్ అయ్యారో, వాళ్ళు సీఎంలుగా అయ్యారు, పెద్ద పెద్ద పొలిటీషియన్స్, ఇండస్ట్రియలిస్ట్ అయ్యారు, వాళ్ళందరూ ఆలుమ్నిగా ఉన్నారు. అంటే ఎలాంటి సహకారం కావాలన్నా అందించడానికి అన్ని వేల మంది దేశ విదేశాల్లో సెటిల్ అయిన స్టూడెంట్స్ అందరూ సహకారాన్ని అందించడానికి రెడీగా ఎప్పుడు యూనివర్సిటీతో టచ్లో ఉంటారు. ఒక్కసారి లోపలికి వెళ్ళి నేను మీకు మొత్తం ఇన్ డీటెయిల్ చూపిస్తాను, మీరు కూడా రండి నాతో పాటు. సో ఇది క్యాంపస్ లేఅవుట్ అండి, 100 ఎకరాల్లో ఉన్న క్యాంపస్. ఇక్కడ లేని కోర్స్ అంటూ లేదు. ఎంబీఏ కాలేజ్ బ్లాక్, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, నూతన్ ఫార్మసీ కాలేజ్ బ్లాక్, ఇలాగ ఆఫీసెస్, స్టాఫ్, వర్క్ షాప్, ల్యాబొరేటరీస్, వాట్ నాట్, ఈవెన్ స్టాఫ్ బంగ్లాస్ కూడా ఇన్ ద క్యాంపస్ ఉంటాయి అన్నమాట. సీట్లు పొందడమే అసాధ్యం అన్న యూనివర్సిటీ అన్నమాట ఇది. మొట్టమొదటిసారిగా స్టేట్స్ వైజ్ వస్తున్న అప్లికేషన్స్ రీత్యా వీళ్ళు బయట స్టేట్స్కి కూడా మన యూనివర్సిటీలో చదువుకునే ఆపర్చునిటీ కల్పించాలన్న కేవలం ఆ ఉద్దేశంతో మొట్టమొదటిసారి బయట స్టేట్స్కి కూడా అప్లికేషన్స్ అనేది వదిలారనమాట. సో ఆల్రెడీ చాలా వరకు అప్లికేషన్స్ ఫిల్ అయిపోయాయి. ఓన్లీ తెలుగు స్టేట్స్ ఉండే 500+ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఇందులో నమోదు చేసుకొని జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. యూనివర్సిటీ లోపలే 850 బెడెడ్ హాస్పిటల్ ఉంది. అంటే మీరు ఒక్కసారి మీ స్టూడెంట్ని, మీ పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత జస్ట్ అలా క్లాస్ అయిపోతున్న వెంటనే వాళ్ళు క్లినికల్ ఎక్స్పోజర్కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ 1 రూపీ తీసుకొని క్యాటరాక్ట్, మనం మామూలుగా పెద్దవాళ్ళు చేయించుకుంటూ ఉంటారు ఈ ఆపరేషన్, 15,000 నుండి 50,000 వరకు ఉంటుంది అనమాట ఈ ఆపరేషన్. ఆ ఆపరేషన్ వీళ్ళు ఇక్కడ అసలు ఏ కేటగిరీ అనేది సంబంధం లేదు, జస్ట్ వాకిన్ అయితే చాలు మీకు క్యాటరాక్ట్ ఉందని తెలిస్తే 1 రూపీ తీసుకొని వాళ్ళు మీకు ట్రీట్ చేస్తారు. ఇదంతా చారిటీలో భాగమే కదా. సిజేరియన్ 2 లక్షలు 3 లక్షలు లేనిదే సిజేరియన్ అనేది అవ్వదు. ఆడవాళ్ళకి తప్పనిసరి అయిన కొన్ని ప్రాసెస్లు కూడా ఇక్కడ 5 రూపాయలు తీసుకొని చేస్తున్నారండి. ఇలాంటి యూనివర్సిటీలో మా అబ్బాయి కానీ మా అమ్మాయి కానీ చదవాలనుకుంటున్నారా? అయితే మీరు ఆలస్యం చేయకుండా కింద స్క్రోల్ అవుతున్న క్యాంపస్ ఆఫీసర్స్ మనకి తెలుగు స్టేట్స్లో కూడా పెట్టారు మీ అందరికి అనుకూలంగా ఉండడానికి. సో మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. మీరు అనుకుంటున్న కోర్స్కి ఇంకా ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. అలాగే ఇంకా ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏమి సదుపాయాలు ఉన్నాయి యాజ్ అ స్టూడెంట్గా, అవన్నీ కూడా ఇన్ డీటెయిల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు మన హాస్పిటల్లో ఉన్నాం. హాస్పిటల్ విజువల్స్ చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. నా వెనక కనిపిస్తున్న ఫార్మసీ ఉంది కదా, ఇక్కడ ఓపీ అనేది ఫ్రీ అండ్ మెడిసిన్ కూడా అది కంప్లీట్లీ ఫ్రీ. అంతేకాదు తెలుగు వాళ్ళు మనకి ఎక్కువగా చూస్ చేసుకున్న 3 మేజర్ కోర్సెస్ అవి ఇక్కడ ఉన్నాయి. ఈ 3 కోర్సెస్ ఇప్పుడు నేను ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానో అవి మన తెలుగు స్టేట్స్లో లేవు. ఉన్న 1-2 కాలేజెస్లో ఉన్నాయి. అవి ఉన్న చోట మెడికల్ ఫెసిలిటీ లేదు. బీఎస్సీ ఎనస్థీషియా, బీఎస్సీ కార్డియాలజీ అండ్ బీఎస్సీ రేడియాలజీ. సో సూపర్ కంప్యూటర్ ఇదిగోండి నా పక్కనే ఉంది. సూపర్ కంప్యూటర్ అంటే ఒక రూమ్ అంతా ఉంటుందేమో అనుకుంటారు. గిగా టెరాబైట్లు స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉన్న కంప్యూటర్ సూపర్ కంప్యూటర్ అనమాట. ఒకటేసారి ఒక 20-30 కంప్యూటర్ల మీద మనం ఆపరేషన్స్ హ్యాండిల్ చేయడం, అది కూడా విత్ యాక్యురసీతో హ్యాండిల్ చేయడం అనేది సూపర్ కంప్యూటర్ చేస్తుంది అనమాట. మన కంప్యూటర్కి ఒక 20-30 టైమ్స్ హైయెస్ట్ పర్ఫార్మెన్స్ తీసుకుంటే అదే సూపర్ కంప్యూటర్ అండి. అలాంటిది ఇక్కడ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో స్టూడెంట్స్కి అవైలబుల్గా ఉందన్నమాట. ఈ గుజరాత్లో మొత్తంలో తీసుకుంటే మన 2-3 కాలేజెస్లో, యూనివర్సిటీస్లో మాత్రం ఇలా ఉంది. అందులో ఒకటి ఇక్కడ ఉందన్నమాట. ర్యామ్ స్పీడ్ అనేది 96 GB, కొన్ని లక్షల మల్టిప్లికేషన్స్, కొన్ని లక్షల క్యాలిక్యులేషన్స్ ఆన్ ద స్పాట్ విత్ ఇన్ ద మైక్రో సెకండ్స్లో పర్ఫామ్ చేస్తుంది అనమాట. And this year we are hoping with the support of you all from Kerala, Karnataka,
Telangana and Andhra. We are hoping that at least with your kind efforts and support, we will be admitting 300 students in a paramedical courses. We have a forensic science, cardiac technology, anesthesia technology and radio imaging technology. Most of the facilities already you have seen it. Excellent facility we have, excellent team we have. Our campus is vibrant campus. We have a 4 signature event across the entire academic year. Many hospitals we have tied up for all the paramedical courses, so wherever placement is required, training is required, internship is required, enough support will be provided to them. Engineering courses also, cyber security, AI and data science. We have a Param supercomputer. Now whenever students are admitted in our campus, you will not find any complaint or grievances from parents or students. That I can ensure you, all of you, on behalf of university. Their food quality, their hostel facilities, all other facilities, and if they want to go for any kind of a short visit, we have enough infrastructure. Otherwise also our students are going for a field visit, for an industrial tour, far away from Simla also our students are going. We provide affordable education and affordable healthcare. In a single campus, we are having 14 faculties, medical, dental, science, commerce, management, नर्सिंग, होम्योपैथी एंड होलिस्टिक हेल्थ केयर के लिए 4 डिसिप्लिन हमारे साथ है. आयुर्वेदा कॉलेज है, होम्योपैथी कॉलेज है, नर्सिंग कॉलेज है, फिजियोथेरापी कॉलेज है एंड मेडिकल कॉलेज इज द प्राइम, दैट इज द बिग इंस्टीट्यूशन ऑफ आवर यूनिवर्सिटी. नेशनल फॉरेंसिक साइंस यूनिवर्सिटी वो गांधीनगर में लोकेटेड है, इज नंबर 1 इन एंटायर इंडिया. एंड हमारा उनके साथ कोलैबोरेशन है. जो कैरिकुलम वो डिजाइन करेंगे वही कैरिकुलम हम यहाँ पढ़ाने वाले हैं. సంకల్ప్ చంద్ పటేల్ యూనివర్సిటీలో లైబ్రరీలో ఒక గొప్ప ఫెసిలిటీ ఉందండి. ఇది కూడా డిజైన్డ్ బై స్టూడెంట్స్. ఎలా అంటే మనం నార్మల్గా లైబ్రరీలో ఒక బుక్ తీసుకోవాలి అంటే మనం క్యూలో నిల్చొని అక్కడ రాయించుకొని డెఫినెట్ పీరియడ్ ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదనమాట. ఇక్కడ ఏంటంటే బుక్ మనం ప్లేస్ చేసామంటే ఆటోమేటిక్గా స్కాన్ చేసి మనం ఇష్యూ కావాలంటే అది బుక్ తీసుకోవచ్చు, లేదా రెన్యూ చేసుకోవచ్చు, లేదా రిటర్న్ చేయొచ్చు. ఇలా ఉందన్నమాట. మన అకౌంట్లో ఎన్ని బుక్స్ ఉన్నాయో కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఈ కైండ్ ఆఫ్ ఫెసిలిటీ లైబ్రరీలో ఉందన్నమాట. బుక్ మనం వద్దనుకున్నది అక్కడ ఒక బాస్కెట్లా ఉంటుంది అనమాట. అది కూడా స్కాన్డ్ టెక్నాలజీతో ఉన్న బాస్కెట్. అక్కడ పెట్టేస్తే చాలు, ఆటోమేటిక్గా మన అకౌంట్లో నుంచి ఆ బుక్ రిటర్న్ చేసినట్టు నోట్ చేసేసుకుంటుంది అనమాట. ఇక్కడ మెడికల్ లైబ్రరీలో ఫిజియోథెరపీ, జనరల్ మెడికల్ అవన్నీ బుక్స్ ఉన్నాయి. ఏ లైబ్రరీ బుక్ అయినా వితౌట్ నోటింగ్ ఇన్ టు ద రిజిస్టర్ మనం తీసుకెళ్ళలేమన్నమాట. ఎవ్రీ బుక్కి దెర్ ఈస్ అన్ RFID ట్యాగ్. వెన్ యూ వాంట్ టు టేక్ అ బుక్ ఫ్రమ్ ద లైబ్రరీ యూ హ్యావ్ టు పాస్ త్రూ దిస్ గేట్. సో ఒకవేళ బుక్ తీసుకెళ్తున్నారు అంటే మనకి ఇక్కడ ఆటోమేటిక్గా సౌండ్ వస్తుంది. డైరెక్ట్గా మీరు అక్కడ మాన్యువల్గా చేసుకోవచ్చు. రిటర్న్ చేయాలన్నా, రిన్యూ చేయాలన్న, అకౌంట్లో మీ బుక్స్ ఎన్ని ఉన్నాయన్న తెలుసుకోవడానికి ఇది యూజ్ చేస్తామన్నమాట. సంకల్ప్ చంద్ పటేల్ యూనివర్సిటీలో ఉన్న క్రికెట్ స్టేడియం ఉంది కదా, ఇప్పుడు నా వెనక అదంతా క్రికెట్ స్టేడియం మీకు కనిపిస్తుంది కదా. ఈ క్రికెట్ స్టేడియము MS ధోని క్రికెట్ అకాడమీ ఉంది కదా, దాంతో టైడ్ అప్ అంట. అక్కడ నేర్పించే కోచెసే వచ్చి ఇక్కడ యూనివర్సిటీలో చదువుతున్న స్టూడెంట్స్కి కూడా క్రికెట్ కోచింగ్ అనేది ఇస్తారనమాట. సో చూడండి, ఇక్కడ 24/7 యూనివర్సిటీలో వాళ్ళ క్లాసెస్ని బట్టి, వాళ్ళ క్లాసెస్ ఉన్న టైమింగ్స్ని బట్టి ఏ స్కెడ్యూల్ స్కెడ్యూల్ వచ్చి ఇక్కడ క్రికెట్ నేర్చుకుంటూ ఉంటారనమాట. అండ్ ఆ స్కెడ్యూల్స్కి తగ్గట్టే క్రికెట్ కోచెస్ కూడా MS ధోని అకాడమీ నుండి, క్రికెట్ అకాడమీ నుండి వచ్చి నేర్పిస్తారు. చూడండి ఎంత పెద్ద క్రికెట్ స్టేడియమో.